హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జీకే గ్రంథాలు రచయితలు. చాలా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి పేర్లు కూడా, ఆ గ్రంథాలు కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి. సో నా వంతు ప్రయత్నం నేను చేశాను. మీకు ఎలా గుర్తుంటుందో మీరే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఇందులో మెయిన్గా నేను మీకు ప్రొవైడ్ చేసే జీకే బుక్ లేదా నా దగ్గర ఉన్న జీకే బుక్ ఆధారంగా అయితే గ్రంథాల రచయితలకు సంబంధించి ఉంటారు, ఒక 25-30 మెంబర్స్ ఉంటారు శాస్త్ర గ్రంథాల రచయితలు సంబంధించి. సో ఇది 2 పార్ట్లు కింద చేస్తున్నాను. ఒక పార్ట్ అయితే ఒక పార్టే 15 మినిట్స్ దాటేస్తుంది. సో 2 పార్ట్లు ఒకేసారి చేయాలంటే, మొత్తం వీడియో చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఇంకో పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మహాత్మా గాంధీ గారు ఏమేమి గ్రంథాలు రచించారంటే, ఇవి మెటీరియల్ అదే కాదు, నేను ఎడిట్ చేసి ఎవరెవరు ఏమేమి చేశారని చెప్పి ఒక్కొక్కరు ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఒక 4 గ్రంథాలు రచించారు కాబట్టి 4 గ్రంథాలు ఒక పక్కన రాశారు. అంటే మీకు ఇది నోట్స్ టైప్ అనమాట, బాగుంటుంది. సో ఈ విధంగా మీకు క్లారిటీ ఉంటుంది అని చెప్పి చేశాను. సో మన మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, హిందూ స్వరాజ్, కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అని 4 గ్రంథాలు రచించారండి. మరి ఇవి ఎలా గుర్తుంటాయంటే చెప్పంటారా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మహాత్మా గాంధీ గారు అంటే ఏంటో మీకు తెలుసు. సత్యం అంటారు, అహింస అంటారు, అంతేనా? సత్యం, అహింస, మన పనులు మనమే చేసుకోవాలి, అంటే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన బట్టలు మనమే కుట్టుకోవాలి అనేసి అన్నారు. గుర్తుంది కదా? సో అవి మీకు గుర్తు వస్తే ఈ 4 మీకు గుర్తున్నట్టే. ఓకేనా? వెయిట్ అండ్ సీ. ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ మై ఎక్స్పెరిమెంట్స్, ఇక్కడ మళ్ళీ విత్ ట్రూత్ అంటే సత్యం. ఓకే, హిందూ స్వరాజ్ అంటే భారతదేశం కోసం, స్వాతంత్రోద్యమం కోసం కష్టపడిన వాళ్ళు మెయిన్గా మన గాంధీ గారు అని మీ అందరికీ తెలుసు. ఏదేమైనప్పటికీ గాంధీ గారు అంటే మీ అందరికీ అది గుర్తొస్తుంది. సో హిందూ స్వరాజ్ అనగానే గాంధీ గారు గుర్తు రావాలి. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ అండర్లైన్ చేసుకుంటే గాంధీ గారు రావాలి. అదే హిందూ స్వరాజ్. విత్ ట్రూత్ అంటే ట్రూత్, సత్యం కాబట్టి సో గాంధీ గారు గుర్తు రావాలి. ఇంకోటి ఏంటంటే కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అంటే ఏంటి? తనకు తాను, అంటే నా పని నేను చేసుకోవాలని చెప్పారు కదా మహాత్మా గాంధీ గారు. సో కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అనే మాట గుర్తొస్తే, మీకు మాట వస్తే ఎగ్జామ్లో అడిగితే మహాత్మా గాంధీ గారు కళ్ళు మూసుకుని పెట్టచ్చు. సో ఈ 4 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మన జవహర్లాల్ నెహ్రూ గారు చూసుకుందాం. డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏ బెంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. సో జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు. సో చాలా గొప్ప వ్యక్తి. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూని కాసేపు జోహార్ అనుకుందాం. జోహార్ అంటే ఏంటి? ఎవరికి చెప్తారు? చనిపోయిన వారికి చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ బిట్ ముందు అలా అది గుర్తుపెట్టుకోండి. జవహర్ని జోహార్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? డిస్కవరీ ఆఫ్ ఇండియా, డిస్కవర్ జవహర్. అంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే జవహర్లాల్ నెహ్రూ, డిస్కవరీ ఆఫ్ ల్యాండ్స్ అంటే అది మరలా ఇంకొక అతను వస్తాడు, అది నెక్స్ట్ మీకు చెప్తాను. ఇటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు 2 సేమ్గా ఉన్నప్పుడు ఒకేసారి చదివేసుకోవాలి, నేను నెక్స్ట్ చెప్తాను. అలాగే గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఓకేనా? ఇది కూడా గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. ఇదేంటంటే గ్లింబ్ GLIMB అనుకుంటా, అంటే ప్రకాశవంతం. అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు అతను బ్రతికినంత కాలం ఒక మెరుపు మెరిశారనమాట. అంటే మనకి చాలా ఆదర్శవంతంగా ఉన్నారు. అలాగే ఈ బెంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, ఇక్కడ ఓల్డ్ అండర్లైన్ చేసుకుంటే, ఓల్డ్ అంటే ముసలి వాళ్ళు అనుకుందాం. ముసలి వాళ్ళే కదా. జోహార్ అంటే చనిపోతారు, ముసలి వాళ్ళకి కదా, కొంచెం ముసలి వాళ్ళు ఏజ్ వస్తేనే చనిపోతారు. సో జవహర్లాల్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ ఓల్డ్ అని గుర్తుపెట్టుకోండి. డిస్కవర్ జవహర్, గ్లిమ్సెన్ అంటే ప్రకాశవంతం. సో గ్లింబ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. ఇతనికి ఒక చిన్న స్టోరీ అల్లేను, కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీకు ఈజీగానే ఉంటుంది. ఏమేమి గ్రంథాలు ముందు చూసుకుందాం. గీతాంజలి, చిత్రాంగద, క్రిసెంట్ మూన్, పోస్ట్ ఆఫీస్, కోర్ట్ డాన్సర్, గార్డెనర్. సో గార్డెనర్ ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏం లేదండి, గీత, రవితో కలిసి రీసెంట్ మూవీ అయిన పోస్ట్ ఆఫీస్. సబ్ టైటిల్ ఏంటంటే, అంటే కింద ఉంటుంది కదా, కోర్ట్ డాన్సర్. సినిమా చూసిన తర్వాత గార్డెన్కి వెళ్ళారు అనే మాట చిన్న ఒక లైన్ గుర్తుపెట్టుకుంటే మీకు
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమేమి రచించారో తెలిసిపోద్ది. సో వీటిని ఎలా పోల్చాలని చూద్దాం. గీత అంటే గీతాంజలి, చిత్ర అంటే చిత్ర రవితో కలిసి అన్నాను కదా, ఇక్కడ చిత్ర అంటే చిత్రాంగద, చిత్ర రెండు వస్తాయి. అలాగే రీసెంట్ మూవీ అన్నాను కదా, క్రిసెంట్ మూన్ దగ్గరగానే ఉంది కదా, రీసెంట్ మూవీ క్రిసెంట్ మూన్. అలాగే పోస్ట్ ఆఫీస్ అనే మూవీ అని పెట్టాను కదా మన స్టోరీలో. పోస్ట్ ఆఫీస్ మూవీ సబ్ టైటిల్ ఏంటి, కోర్ట్ డాన్సర్. పోస్ట్ ఆఫీస్ సబ్ టైటిల్ కోర్ట్ డాన్సర్. ఈ మూవీ చూసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, గార్డెన్కి వెళ్ళారు అంటే గార్డెనర్. అంటే ఇవన్నీ కూడా ఈ ఒక లైన్ గుర్తుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. అలాగే ఇందిరాగాంధీ గారు ఇక్కడ చూశారు కదా, మై ట్రూత్ అంటే ఇందిరాగాంధీ గారు గుర్తు రావాలి. ఇంతకుముందు మీకు వచ్చింది చూసారా, విత్ ట్రూత్ అంటేనేమో మహాత్మా గాంధీ గారు, మై ట్రూత్ అంటేనేమో ఇందిరాగాంధీ గారు. చాలా ఇక్కడే మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అతను ఇస్తా అంటాడు. ఇక్కడ మై ట్రూత్ అని ఇచ్చి ఫస్ట్ మహాత్మా గాంధీ అని ఇస్తాడు. అంటే మనం విత్ ట్రూత్కి మై ట్రూత్కి కరెక్ట్గా విచక్షణ జ్ఞానం ఆలోచించి పెట్టాలి బిట్. ఓకేనా, చూసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ పేర్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే సాల్మన్ రాష్దీ అని అతను ఒక 4 గ్రంథాలు రచించాడు, చూద్దాం. సాల్మన్ రాష్దీ సేమ్ కాదు, సేమ్ అది కీప్యాడ్ సరిగ్గా రాలేదు, అది ఒత్తు రావట్లా, సేమ్. అలాగే మిడ్ నైట్ చిల్డ్రన్, సాటానిక్ వర్సెస్, ద మూర్స్ లాస్ట్ సై. సో ఇవన్నీ సేమ్ అంటే సాల్మన్ రాష్దీ సేమ్ గుర్తుపెట్టుకోండి, అది పదంలోనే ఉంది. అలాగే సాటానిక్ వర్సెస్ అది కూడా సాల్మన్ రాష్దీ, అది కూడా పేర్లోనే ఉంది. ఓకేనా. మిడ్ నైట్ చిల్డ్రన్, ద మూర్స్ లాస్ట్ సై. ఓకేనా. మిడ్ నైట్ లాస్ట్ అంటే మిడ్ నైట్ అంటే మధ్యాహ్నం అనుకుందాం, లాస్ట్ అంటే లాస్ట్ నైట్ అనుకుందాం. సో నైట్ కోసం వచ్చినప్పుడు లాస్ట్ అంటే డే ఆఫ్ పార్ట్స్ అనమాట. డేలో పార్ట్స్ వచ్చినప్పుడు కూడా సాల్మన్ రాష్దీ అనే అతను గుర్తు రావాలి మీకు. ఒకటి ఏంటంటే సేమ్, సాటానిక్ వర్సెస్ మామూలుగా ప్రొనౌన్సియేషన్ పెట్టి గుర్తుపెట్టుకుంటారు. అలాగే ద మోస్ట్ లాస్ట్ సై, లాస్ట్ అనే మాట ఇక్కడ గుర్తుండాలి. అలాగే మిడ్ నైట్ చిల్డ్రన్ కాదు, మిడ్ నైట్ అని గుర్తురావాలి. లాస్ట్ మిడ్ నైట్ అనే రెండు విషయాలు వచ్చినప్పుడు కూడా మనకి సాల్మన్ రాష్దీ అని గుర్తు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కిరణ్ బేడి అనే అతనికి బాగా డేర్ ఎక్కువ. అతను ఏ విషయమైనా పాసిబుల్గా అంటే పాజిటివ్గా తీసుకుంటాడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్, ఐ డేర్. కిరణ్ బేడి గారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కిరణ్ అనే వ్యక్తి కంట అతనికి డేరింగ్ ఎక్కువ, అన్నీ పాసిబుల్గా ఉంటాయి అతనికి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, తప్పదు. అలాగే తస్లీమా నస్రీన్, ఇవి మామూలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు తస్లీమా నస్రీన్ గ్రంథాలు గుర్తుండాలంటే ఇది ఒక 4-5 సార్లు అనుకోవాలి. ఏమని, తమ్ తల్ ఉత్తల్ బంగ్లా అనుకోవడానికి బాగానే ఉంది. సో ఆ విధంగా క్రియేట్ చేసిన చూద్దాం. ఆయన ఏమేం చేశారంటే ఈ వ్యక్తి తస్లీమా నస్రీన్ అనే వ్యక్తి ఏమేం చేశారంటే అమర్మయి బాలా, లజ్జ, ఉత్తల్ హవా, క బంగ్లాదేశ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే తమ్ అంటే ఫస్ట్ అన్నాను కదా బ్రాకెట్లో చూడండి, తమ్ అంటే తస్లీమా, అంటే అమర్మయి బాలా. అలాగే తల్ అంటే తస్లీమా, ఎల్ సౌండ్ అంటే లజ్జ. అలాగే ఉత్తల్ అంటే ఉత్తల్ హవా, తస్లీమా ఉత్తల్ హవా. అలాగే బంగ్లా అంటే తస్లీమా నస్రీన్ బంగ్లా, బంగ్లాదేశ్. సో తస్లీమా నస్రీన్ అనే బిట్ ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో వస్తే మనకి అన్ని కోడింగ్ గుర్తు రావాలండి. తమ్ తల్ ఉత్తల్ బంగ్లా అనుకుంటే సరిపోతుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా. అలాగే మరి ముల్కరాజ్ ఆనంద్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఇతను 2 చేశారు, కూలీ, 7 సమ్మర్స్. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటే హ్యాపీ కూల్ సమ్మర్ అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. హ్యాపీ కూల్ సమ్మర్ అంటే ఏంటంటే హ్యాపీ కూల్ అంటే కూల్ సమ్మర్లో మనకు కూల్గా ఉందనుకో మన మనసుకి ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ కూల్ అంటే కూలీ, సమ్మర్ అంటే 7 సమ్మర్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు మనకు ముల్కరాజ్ ఆనంద్ అంటే హ్యాపీ కూల్ సమ్మర్. హ్యాపీ అంటే ఆనంద్ అండి, కూల్ అంటే కూలీ అండి, సమ్మర్ అంటే 7 సమ్మర్స్ అండి. హ్యాపీ కూల్ సమ్మర్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నిరాద్ సి చౌదరి ఇతను 3 చేశారు, చూద్దాం. ఈ పాసెస్ టు ఇండియా ఇంగ్లాండ్ ఏమో నిరాడ్ సి చౌదరి, ఇంగ్లాండ్ నిరాడ్ అనుకుంటే సరిపోద్ది ప్రొనౌన్సియేషన్. కానీ ఇక్కడ నేను ఇంకోటి రెండో బిట్టు నిరాడ్ సి చౌదరి మాత్రం కాదు, అక్కడ ఎందుకు ఇచ్చానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారండి. ఈ పాసెస్ టు ఇంగ్లాండ్ అంటే నిరాడ్ సి చౌదరి, ఈ పాసెస్ టు ఇండియా అంటే ఈఎం పాస్టర్.
ఇక్కడ పేర్లను ప్రొనౌన్సియేషన్ బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా చూడండి. ఈ పాసెస్ ఇంగ్లాండ్ నెరాడ్, ఈ పాసెస్ టు ఇండియా ఈఎం పాస్టర్, ఇండియా ఈఎం. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా చేశారు ఇతను, నెరాడ్ సి చౌదరి గారే. ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అన్నౌన్ ఇండియన్, ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అన్నౌన్ ఇండియన్. ఓకేనా. అన్నౌన్ ఇండియన్ కోసం ఎవరు చేశారంటే నెరాడ్ సి చౌదరి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇంకా అరవింద్ ఘోష్ గారు అండి, ఇతను కూడా కొంచెం బాగానే రచించారు. సో రెండే చేశారు, అవి ఏంటో చూద్దాం. అరవింద్ ఘోష్ గారు అంటే సావిత్రి, లైఫ్ డివైన్ అనే 2 గ్రంథాలు రచించారు. ఈ 2 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సావిత్రిని పెళ్లి చేసుకున్నాక లైఫ్ డివైన్గా మారింది ఎవరికి, అరవింద్ ఘోష్ గారికి అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సింపుల్గా ఉంటుంది. ఓకేనా, అయిపోయింది. ఇంకా ఇక్కడ డివైన్ కామెడీ డాంటే గారు రచించారండి. కింద ఎందుకు ఇచ్చానంటే లైఫ్ డివైన్ కామెడీ 2 ఒకేలా ఉన్నాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఉద్దేశంతో ఇచ్చాను. కానీ మీరు లైఫ్ డివైన్ కామెడీ కూడా అరవింద్ ఘోష్ గారు పెట్టకూడదు. ఓకేనా. అరవింద్ ఘోష్ గారు ఓన్లీ లైఫ్ డివైనే రచించారు. డివైన్ కామెడీ అంటే మళ్ళీ డాంటే గారు, కామెడీ డాంటే అని గుర్తుపెట్టుకోండి. డివైన్ కామెడీ అంటే డాంటే, ఓన్లీ లైఫ్ డివైన్ అంటే సావిత్రిని పెళ్లి చేసుకున్నాక అరవింద్ ఘోష్ గారు లైఫ్ డివైన్గా మారిపోయింది అని గుర్తుపెట్టుకోండి. వాయిస్ కొంచెం మారుతుంది, ఎందుకంటే నాకు కొంచెం బాగా జలుబు కాబట్టి నా వాయిస్ చేంజ్ అవ్వలేదు. మీరు ఎవరు అనుకుంటారేమో నేనే. సో ఇండియా డివైడెడ్ని ఎవరు చేశారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ 3 పక్కన ఎందుకు ఇచ్చారంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అని, అంతకన్నా ఏం కాదు. ఓకేనా. ఇండియా డివైడెడ్, డివైన్ కామెడీ, లైఫ్ డివైన్, ఈ 3 దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు కోళ్ళు కూడా చెప్పాను. ఇండియాని డివైడ్ చేసింది ఎవరు అని సరదాగా గుర్తుపెట్టుకోండి. అతను మంచాలే. ఇండియాని డివైడ్ చేసింది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అంటే ఆర్ వెంకట్రామన్. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథాన్ని రాసింది ఆర్ వెంకట్రామన్. ఓకేనా. నెక్స్ట్ ద డెస్టినేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ టిఎన్ శాసన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, డెస్టినేషన్ శాసన్. ఓకే, మీకు వస్తుంది. నెక్స్ట్ శాసన్ ఆన్ ఇంటిమేషన్, చూసారా నేను ఎందుకు పెట్టించానంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. అలాగే శాసన్ ఆన్ ఇంటిమేషన్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారు, గోవిందన్ కుట్టి. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ లాస్ట్న ఇంటిమేషన్ ఉంది కదా, ఇంటిమేషన్ కాసేపు ఇంట్లో కుట్టే మిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటిమేషన్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో మిషన్ కుడతారు కదా, బ్లౌజ్ ఈ టైప్ కదా. సో ఇక్కడ లాస్ట్న గోవిందన్ కుట్టిలో కుట్టి అని అండర్లైన్ చేయండి, ఇక్కడ ఇంటిమేషన్ అండర్లైన్ చేసుకోండి. అంటే ఇంటిమేషన్ కుట్టడం అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. అలాగే గీతా రహస్యం రాసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇది బాగా మోస్ట్ పాపులర్, మీకు గుర్తుపెట్టుకోవాలి తప్పదు. అవసరమైతే స్టార్ మార్క్ వేసుకోండి. గీతా రహస్యాన్ని రచించింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. అలాగే గీతా గోవిందం, చూసారా పక్కన ఎందుకు ఇచ్చారంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని, మీ మంచి కోరే. గీతా గోవిందం అంటేనేమో, గీతా రహస్యం అంటేనేమో బాలగంగాధర్ తిలక్, గీతా గోవిందం అంటేనేమో జయదేవుడు. మరి మీరు అడగొచ్చు రెండింటికి డిఫరెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ గోవిందం అంటే ఏంటి, రహస్యం అంటే బాలగంగాధర్ తిలక్ రావాలి. గోవిందం అంటే ఏంటి, గోవిందుడు దేవుడు కదా, సో జయదేవుడు అలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజతరంగని కలహనుడు మన చిన్నప్పటి నుంచి వస్తుంది, లోయర్ క్లాస్ నుంచి ఉంది, సో మీరు అందరూ గుర్తుంటుంది. అలాగే ఇండికా కూడా మెగాస్థెనీస్, ఇది కూడా మన చిన్నప్పటి నుంచి వస్తుంది, బాగా పాపులర్ పెట్టు, ట్రై చేయండి. అలాగే ద జంగిల్ బుక్, రడియార్డ్ కిప్లింగ్. జంగిల్ బుక్ సినిమా చూసే ఉంటారు. సో ద జంగిల్ బుక్ అనే బుక్ రాసింది ఎవరంటే, గ్రంథం రాసిందంటే ఎవరంటే రడియార్డ్ కిప్లింగ్. అలాగే మైన్ క్యాంప్ అడాల్ఫ్ హిట్లర్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు ఎన్సీసీ క్యాంప్ ఉంటుందండి. ఎన్సీసీ క్యాంప్ ఎలా ఉంటుంది, వాడు చెప్పిందే చేయాలి, అతను చెప్పిందే చేయాలి. అంటే కొంచెం దాన్ని ఏమంటారు, చెప్పింది చేయడాన్ని మన భాషలో, సోషల్ భాషలో ఏమంటారు, సోషల్ టెక్నాలజీలు అంటే నిరంకుశ పాలన అంటారు. అంతేనా, నిరంకుశంగా అంటే చెప్పింది చేయడాన్ని నిరంకుశం అంటారు, ప్రజలకు నచ్చించేస్తే ప్రజాస్వామ్యం అంటారు. సో నిరంకుశ పాలన ఇందులో హిట్లర్ చేశారండి. హిట్లర్ ఉన్నప్పుడు అతను చెప్పిందే చేయాలి, అవసరమైతే చంపేసేవాడు చేయకపోతే. సో దాన్ని నిరంకుశ పాలన అంటారు. మైన్ క్యాంప్ని కాసేపు ఎన్సీసీ క్యాంప్ అనుకుందాం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, రెండింటికి మ్యాచ్ అవుతుంది. అలాగే దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. శ్వాసలు అయిన వాళ్ళకి ఈ బిట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు నాకు తెలిసి, నా దృష్టిలో అయితే దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 10th క్లాస్ 9th క్లాస్ అన్నింటిలోనే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. అలాగే సోషల్ కాంట్రాక్ట్ రూసో, ఇలా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రూసో సోషల్ కాంట్రాక్ట్, రూసో సోషల్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే చార్లెస్ డార్విన్ గారు ఒక 3 గ్రంథాలు రాశారు. చార్లెస్ డార్విన్ గారు గ్రంథాలు గుర్తుండాలంటే మీరు ఒకటే చేయాలి. ఒకటి ఏంటంటే చార్లెస్ డార్విన్ గారు మంచి లక్షణాలు కలిగిన వారు, ధనం కలిగిన వాడు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో ఇది ఎలా మ్యాచ్ చేద్దామంటే, ఇప్పుడు డీసెంట్ ఆఫ్ మ్యాన్
డీసెంట్ అంటే డీసెంట్గా ఉంటాడండి ఇతను అనుకుందాం. అలాగే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఆరిజిన్ అంటే ప్రార్థన అండి, అంటే మంచి లక్షణం కలిగిన వాడు దేవుని ప్రార్థిస్తాడు, మంచి లక్షణం కలిగిన వాడు డీసెంట్గా ఉంటాడు, అంతేనా. అలాగే ధనం కలిగిన వాడు అని ఎందుకన్నానంటే డిస్కవరీ ఆఫ్ ల్యాండ్స్ చెప్పాను కదా, డిస్కవరీ ఆఫ్ ఇండియా అంటే మనకు జవహర్, జవహర్ అని గుర్తుపెట్టుకోమను. అది ల్యాండ్స్ అంటే డార్విన్, ల్యాండ్స్ డార్విన్ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. అలాగే డార్విన్ గారు ధనం ఉన్నవారని ఎందుకన్నాను, ల్యాండ్స్ అంటే భూమి అనుకుందాం, అంటే ఎక్కువ భూమి ఉన్నవారు ధనవంతులే కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. చార్లెస్ డార్విన్ అనుకుని ఈ కోడ్ గుర్తుంటే మీకు గుర్తుంటుంది ఈజీగా. అలాగే ఆర్కే నారాయణ గారు లాస్ట్ ఇంకా ఉన్నారు. ఆర్కే నారాయణ గారు చాలా చేశారనమాట, చాలా గ్రంథాలు రాశారు, ఒక 8 అనుకుంటా, 8 ఉంటాయి. సో ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నారంటే సింపుల్గా చాలాసేపు ఆలోచించాను, ఒక ఐడియా వచ్చింది నాకు. ఆర్కే నారాయణని కాసేపు నారాయణ కాలేజ్ అనుకుందామండి, ఓకేనా, అనుకుందాం. ప్రజెంట్ అతను ఏమేమి రచించాడో చూసుకుందాం. అతను ఏమేమి చేశాడంటే ద గైడ్, వెయిటింగ్ ఫర్ ద మహాత్మా, మిస్టర్ సంపత్, ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ద డార్క్ రూమ్, స్వామి అండ్ ఫ్రెండ్స్, మాల్గుడి డేస్, మానియేటర్ ఆఫ్ మాల్గుడ్. సో ఈ కాలేజ్ అని గుర్తుపెట్టుకున్నాం కదా, దీనికి ఎలా మ్యాచ్ చేసామో చూద్దాం. ద గైడ్ కాలేజ్ దీనికి ఎలా మ్యాచ్ అయిందంటే, మరి కాలేజ్లో ఏలాగా ఉంటుంది, గైడెన్స్, అదే విద్యార్థికి గైడెన్స్గానే కదా ఉంటారు లెక్చరర్సే కదా. ఇప్పుడు కాలేజ్ మనకి మామూలుగా డిస్టెన్స్ కట్టిన వాడికి రెగ్యులర్గా వెళ్ళడానికి కొంచెం తేడా ఉంటుంది. డిస్టెన్స్ కట్టిన వాడికి ఎగ్జామ్ ఎప్పుడో తెలియదు, డేట్స్ ఎప్పుడో తెలియదు, ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్టాలో తెలియదు. అలా రెగ్యులర్గా వెళ్ళిన వాడికి, కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళిన వాడికి గైడెన్స్ ఉంటుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. అలాగే వెయిటింగ్ ఫర్ ద మహాత్మా అంటే కాలేజీలోనంట ఈ రోజు అండి, సపోజ్ ఈ రోజు నేను కాలేజ్కి వెళ్ళాను, నారాయణ కాలేజ్కి వెళ్ళాను, గైడెన్స్ బాగుంది. అలాగే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మహాత్మా కోసం చెప్తున్నారు. అలాగే ఆ చెప్తున్న లెక్చరర్ పేరు ఏంటంటే మిస్టర్ సంపత్. అలాగే నా గ్రూప్ ఏంటంటే గ్రూప్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే BA. అలాగే ఎక్కడ చెప్తున్నారా అంటే ద డార్క్ రూమ్లో చెప్తున్నారంట, కరెంట్ పోయింది అనుకుందాం. అలాగే నా స్టూడెంట్స్ పేరు అంటే నా ఫ్రెండ్స్ పేరు ఏంటంటే స్వామి అంటే నేను, నా ఫ్రెండ్స్. అలాగే తర్వాత కాలేజీలో హాలిడేస్ ఇస్తారు కదా, మాల్గుడి డేస్ అంటే హాలిడేస్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మేనేజర్ ఆఫ్ మాల్గుడ్ అంటే లెసన్ అయిపోయిన తర్వాత మనకి మిస్టర్ సంపత్ గారు అనే లెక్చరర్కి మనం ఏమి ఇస్తున్నాం, ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. మాల్గుడ్ అంటే మాల్గుడ్ని కాసేపు మాల్ తీసేసి గుడ్ అని అండర్లైన్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ మనం ఏం చేస్తున్నాం, మంచిగా చెప్పారు, ఓకే గుడ్ అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళాను, గైడెన్స్ బాగుంది, సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు, మహాత్మా అనే సబ్జెక్ట్ చెప్తున్నారు, మహాత్మా కోసం చెప్తున్నారు. ఎవరో చెప్తున్నారంటే మిస్టర్ సంపత్ లెక్చరర్ చెప్తున్నారు. ఏ గ్రూప్ నాదంటే ద బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. అలాగే ఎక్కడ చెప్తున్నారంటే ద డార్క్ రూమ్, కరెంట్ పోయింది. అలాగే నా ఫ్రెండ్స్ ఎవరంటే స్టూడెంట్స్ ఎవరంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ అంటే నేను, నా ఫ్రెండ్స్. అలాగే మాల్గుడి డేస్ అంటే నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇవ్వకముందు ఈ లెసన్ ఎలా ఉందని చెప్పి సార్ ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను అడిగితే, లెక్చరర్ కోసం అడిగితే గుడ్ బాగానే చెప్పారు సార్ అని చెప్తున్నాను. సో కాలేజ్ అనే మాట గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ టప్ప మీ అందరికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంకొక 3 ఉన్నాయి, ఇది అయిపోతే మీకు ఈ పార్ట్ అయిపోతే నెక్స్ట్ గురించి చెప్తాను. అలాగే ప్రిన్స్ మాకియావెల్లి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రిన్స్, ఎకనామిక్స్, రిపబ్లిక్, అపాలజీ, ఈ 3 ఫేమస్ బిట్స్, కానీ మీకు అయినప్పటికీ మీకు కోర్స్ చెప్తాను ట్రిక్స్. ప్రిన్స్ మాకియావెల్లి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రిన్స్ మహేష్ బాబు తెలుసు కాదా, సో ప్రిన్స్ మహేష్ బాబు, ప్రిన్స్ మాకియావెల్లి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఎకనామిక్స్ కౌటిల్యుడు, అర్థశాస్త్రం అనే గ్రంథం రాసింది కౌటిల్యుడే. ఇతని వల్ల అర్థశాస్త్రంలోనే మొత్తం ఏది మన ఆర్థిక విషయంలోనే చాలా మార్పులు వచ్చినాయి. సో అందరూ గ్యారంటీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరంటే కౌటిల్యుడు, అంటే ఆడమ్ స్మిత్. అలాగే రాసింది ఎవరంటే కౌటిల్యుడు కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఉన్న వాళ్ళు ఎవరంటే జేఎం కీన్స్, ఆడమ్ స్మిత్ వీళ్ళందరూ వస్తారు. సో కౌటిల్యుడు కూడా మెయినే ఎకనామిక్స్కి. అలాగే రిపబ్లిక్ అపాలజీ ప్లేటో, ఇవన్నీ కూడా ప్రొనౌన్సియేషన్ పెట్టి గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ప్లేటో, అపాలజీ ప్లేటో. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రంథాల రచయితల ట్రిక్స్ ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గ్రంథాల వీడియో నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్, బాయ్.